Hello guys, welcome back to my YouTube channel All Subject Corner short form ASC. So today our topic వచ్చేసి section 20 of the Right to Information Act 2005 RTI Act. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి RTI Act లో section 20 అన్నమాట. ఇదనేది పెనాల్టీస్ ఇంకా డిసిప్లినరీ యాక్షన్స్ అగేన్స్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ పిఐఓస్ గురించి అయితే మనకైతే చెప్తుంది. అంటే పిఐఓస్ మీద ఒకవేళ కనుక ఏదైనా తప్పు చేస్తే దాని మీద వాళ్ళ మీద పెనాల్టీస్ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలంటే వాళ్ళకి అగేన్స్ట్గా సెక్షన్ 20 ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకైతే చెప్తుంది. ఓకే, ఫర్ ద నాన్ కంప్లైన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. అంటే ఒకవేళ కనుక వాళ్ళు యాక్ట్లో ఉన్న విధంగా పని చేయకపోతే ఇలాంటి పెనాల్టీస్ ఇంకా డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి చేస్తారు. Here I am explaining the analysis of the section along with relevant case laws. ఇప్పుడు నేను ఈ సెక్షన్ 20ని అనాలిసిస్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కొన్ని రిలవెంట్ కేస్ లాస్తో. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూస్తుంది సెక్షన్ 20 సైడ్ హెడ్డింగ్ ఏంటి? పెనాల్టీస్. ఓకే, అది అసలు ఎప్పుడు అప్లై అవుతుంది? పెనాల్టీస్ చెప్పారు కానీ అది అసలు ఎప్పుడు అప్లై అవుతుంది? ఇఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే సిఐసి లేదంటే ఎస్ఐసి దట్ ఫైండ్స్ దట్ ఏ పిఐఓ హ్యాస్, ఈ పిఐఓ ఈ పనులు చేసినట్టుగా దొరికితే అప్పుడు రిఫ్యూజ్డ్ టు రిసీవ్ అన్ అప్లికేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక అప్లికేషన్ని ఒక అప్లికెంట్ పెట్టుకుంటారు చూడండి, దాన్ని రిఫ్యూజ్ చేస్తారన్నమాట. రిసీవ్ చేసుకోకుండా రిఫ్యూజ్ చేస్తారు టు రిసీవ్ అన్ అప్లికేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్. అలా చేసినా కానీ సెక్షన్ 20 కింద పెనాల్టీస్ కిందకి వస్తారు. ఇంకా ఫెయిల్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. అంటే ఇన్ఫర్మేషన్ స్టిపులేటెడ్ టైంలో అంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా మనకి 30 days. ఒకవేళ మరీ ఇంపార్టెంట్ అయితే 48 hours ఇన్ సర్టెన్ కేసెస్. అంటే 48 hours ఎప్పుడు వస్తుంది మనకి? ఒకవేళ కనుక అది లైఫ్కి సంబంధించిన విషయం అయితే మనకి 48 hours అదన్నీ ఇవ్వాలి. అలా ఇవ్వడంలో కనుక ఫెయిల్ అయ్యారనుకోండి అప్పుడు కూడా వాళ్ళకి పెనాల్టీస్ అనేవి వర్తిస్తాయి. ఓకే, ప్రొవైడెడ్ ఇన్కంప్లీట్ incorrect or misleading information. Provided incomplete, incorrect or misleading information అంటే ఏంటి? ఇప్పుడు ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ అంటే సగం ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఇన్కరెక్ట్ అంటే తప్పు ఇన్ఫర్మేషన్ కానీ, మిస్లీడింగ్ అంటే వేరే దానికి సంబంధించిన కానీ వేరే ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినా కానీ వాళ్ళు పెనాల్టీస్కే వర్తిస్తారు. ఓకే, వాళ్ళకి పెనాల్టీస్ పడతాయి. లేదంటే డెస్ట్రాయిడ్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్టెడ్, ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగారో దాన్ని డెస్ట్రాయ్ చేసేయడం. ఓకే, ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగారో దాన్ని డెస్ట్రాయ్ చేసేయడం అంటే అది ఇవ్వకుండా దాన్ని నాశనం చేసేయడం. ఓకే, అబ్స్ట్రక్టెడ్ ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎనీ మేనర్. ఒకవేళ కానీ డెస్ట్రాయ్ చేసినా కానీ పెనాల్టీస్ కిందకి వస్తారు. ఓకే, అబ్స్ట్రక్టెడ్ ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎనీ మేనర్ అంటే ఇప్పుడు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అంటే ఫర్నిషింగ్ చేసేటప్పుడు దాన్ని అబ్స్ట్రక్ట్ చేయడం అంటే అడ్డుకోవడం. ఓకే, దాన్ని అడ్డుకోవడం ఏ మేనర్లో అయినా కావచ్చు. ఓకే, అలా ఏ మేనర్లో అయినా కానీ మనం వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేయడానికి చూస్తే అది కూడా మనకి పెనాల్టీస్ కిందకే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ రీజన్స్. ఒకవేళ కనుక ఆ పిఐఓ ఇలాగ చేస్తే అప్పుడు ఇవి చేస్తే అది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సిఐసి అంటే ఎస్ఐసి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గుర్తించి పెనాల్టీస్ వేస్తారు. అసలు పెనాల్టీస్ ఎంత వేస్తారు అని ఇప్పుడు చూద్దాం. ఏ మానిటరీ పెనాల్టీ ఫర్ ₹250 per day ఈజ్ లేవిడ్ ఫర్ ఈచ్ డే ఆఫ్ డిలే సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ 25,000. అంటే ఇప్పుడు ₹250 per day అంటే 1 dayకి ₹250. ఓకే, 1 dayకి ₹250 కదా. మరి ఇప్పుడు 2 days అయిందనుకో అంటే ఇప్పుడు 30 daysలో ఇవ్వలేదు, అప్పుడు 31st day అతనికి ₹250 ఫైన్. మరి అప్పుడు సెకండ్ డే అప్పుడు అతనికి ₹500. అతనికి ₹500 అలాగా పెంచుకుంటూ పోతూ అలాగే వెళ్ళిపోతూ ఉండాలి. రోజుకో 250 అలా వెళ్ళిపోతూ ఉండాలి.
కానీ అతనేది లాస్ట్కి 25,000 అయితే దాటకూడదు. అంటే 100 days వరకు అతనైతే ఇవ్వకుండా అయితే ఉండకూడదు అలాగనమాట. ద పెనాల్టీ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వాజ్ డ్యూ టు ద డేట్ ఆఫ్. అంటే ఇప్పుడు పెనాల్టీ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ ఉంది, ఇప్పుడు 30 days లోపు ఇవ్వాలని చెప్పి మనకి రూల్. ఒక నార్మల్ కేసులో అంటే స్పెషల్ కేసెస్ కాకుండా 48 hours కాకుండా ఒక నార్మల్ కేసులో 30 days లోపు ఇవ్వాలి. అప్పుడు ఎలాగా, అప్పుడు ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది, 30 days తర్వాత 31st day నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట ఈ పెనాల్టీ అనేది. ఈ 250 rupees పర్ డే అనేది 31st day నుంచి 100 days దాకా క్యాలిక్యులేట్ అవుతూ వెళ్తుంది. ఓకే. ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ద పిఐఓ టు జస్టిఫై దర్ యాక్షన్. అంటే ఈ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది పిఐఓ తోటే ఉండిపోతుంది. అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తోటే ఉండిపోతుంది. వాళ్ళ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి పెనాల్టీస్ అంటే వాళ్ళని ఇంపోజ్ చేసేటప్పుడు, వాళ్ళకి పెనాల్టీస్ ఇంపోజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక ఛాన్స్ లాగా ఇస్తారు. ఆ ఛాన్స్ లాగా ఇచ్చినప్పుడు ఈ పిఐఓ అనేది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ని అంటే ప్రూఫ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇది నేను కావాలని చేయలేదు, ఇలాగా నేను కావాలని నేను ఇలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డిలే చేయలేదు, నాకు ఒక సర్టిఫై రీజన్ ఉందని చెప్పి ఆ ప్రూఫ్ని కమిషన్స్కి చూపించాలి. ఎస్ఐసి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ సిఎస్సి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఓకే. రికమెండేషన్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్. సో మనకి ఒక చిన్న చెప్తాను చూడండి. ఇక్కడ మనకి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంది కదా, చూడండి ఇక్కడ బర్డన్ ఆఫ్ ప్రూఫ్. ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ గురించి మీకు లాస్ట్ ఎండింగ్లో మీకు ఒక సీక్రెట్ అంటే ఒక బోనస్ టిప్గా చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు రికమెండేషన్స్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్స్. అంటే డిసిప్లినరీ యాక్షన్ మన ఫస్ట్ అప్పుడు అక్కడ డిసిప్లినరీ యాక్షన్స్ అంటే పెనాల్టీ సెక్షన్ 20 ద్వారా చేస్తామని చెప్పాను కదా ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్. అదనేది ఎలాగా, ఇఫ్ పిఐఓస్ యాక్షన్స్ ఆర్ ఫౌండ్ టు బి పెరిస్టెంట్లీ నెగ్లిజెంట్. ఒకవేళ కనుక పిఐఓ ఒక యాక్షన్ అనేది అంటే పిఐఓ పెరిస్టెంట్లీగా నెగ్లిజెంట్ అంటే నెగ్లిజెన్స్గా ఉన్నాడు అనుకోండి. ఒకవేళ నెగ్లిజెన్స్గా ఉంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషన్ కెన్ రికమెండ్ డిసిప్లినరీ యాక్షన్ అండర్ ద సర్వీస్ రూల్స్ అప్లికేబుల్ టు ద పిఐఓ. అప్పుడు ఒకవేళ కనుక నెగ్లిజెన్స్గా ఉన్నాడని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదో ఒకటి తెలిసిందనుకో దానికి, అప్పుడు అదనేది డిసిప్లినరీ యాక్షన్ని తీసుకోవచ్చు అండర్ దేనికి సర్వీస్ రూల్స్ అప్లికేబుల్ టు ద పిఐఓ. అంటే పిఐఓకి అప్లికేబుల్లో ఉన్న ఆ సర్వీస్ రూల్స్కి ఆ సర్వీస్ రూల్స్తో అప్లికేబుల్ చేయొచ్చు అనమాట. అంటే ఆ సర్వీస్ రూల్స్లో ఉన్న ప్రకారంగానే మనం పిఐఓకి డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనము కీ పాయింట్స్ ఆఫ్ అనాలిసిస్. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా అనాలిసిస్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది. ఇప్పుడు ఇందులో కీ పాయింట్స్ ఆఫ్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ దీని ఆబ్జెక్టివ్. సెక్షన్ 20 aims to ensure accountability among PIOs and enforce transparency by penalizing non-compliance. ఓకే. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ బై పెనలైజింగ్ నాన్-కంప్లియన్స్ అంటే సెక్షన్ 20 దాని యొక్క ఏం ఏంటంటే పిఐఓస్ని అకౌంటబిలిటీ అనేది మంచిగా ఉండేటట్టుగా, ఇంకా ట్రాన్స్పరెన్సీని ఇంకా బాగా చేయడం వల్ల పెనలైజింగ్ నాన్-కాంప్లియన్స్ని పెనలైజ్ చేయడం, అలాగా సెక్షన్ 20 యొక్క ఎయిమ్ అనమాట. అదనేది సెక్షన్ 20 యొక్క ఎయిమ్. ఇప్పుడు డిస్క్రిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏంటో చూద్దాం. ద ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీస్ అండర్ సెక్షన్ 20 ఈజ్ నాట్ ఆటోమేటిక్. ఈ ఇంపోజిషన్ ఆఫ్ సెక్షన్ 20 పెనాల్టీస్ అనేది ఇంపోజ్ చేస్తా చూడండి సెక్షన్ 20 కిందట, అది అనేది ఆటోమేటిక్ అయితే కాదనమాట. ఈజ్ నాట్ ఆటోమేటిక్. The commission must consider whether the failure to provide information was justified.
ఎగ్జాంపుల్ బోనఫైడ్ రీజన్స్ ఫర్ ఆర్ రీజనబుల్ కాజ్. అంటే కమిషన్స్ అనే అప్పుడు నాట్ ఆటోమేటిక్ కదా, అంటే అప్పుడు ఆ కమిషన్స్ అనేవి ఆ ఫెయిల్యూర్ అంటే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఫెయిల్ అయినప్పుడు దాన్ని జస్టిఫై చేసుకోవాలి. లైక్ బోనఫైడ్ రీజన్స్ అంటే మంచి రీజన్స్, లేదంటే రీజనబుల్ కాజ్. ఏదైనా మంచి రీజనబుల్ కాజ్ ఉంటే కనుక అదనేది అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. అలాగా రీజనబుల్ కాజ్, బోనఫైడ్ రీజన్స్ కోసం. ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. గురించి చూద్దాం. The onus lies on the PIO to prove that they acted diligently and the delay or non-compliance was not deliberate. అంటే ఇప్పుడు ఈ PIOs మీద మొత్తం భారం మొత్తం ఉంటుంది. ఏంటి, మేము నిజంగా మంచిగానే ఉన్నాము, మేము చాలా సిన్సియర్గానే డిలిజెంట్లీగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము, మేము అది కావాలని చేయలేదు, ఇంకా చాలా రీజనబుల్, ఇంకా బోనఫైడ్ రీజన్స్ ఉన్నాయి, నాకు రీజనబుల్ కాజెస్ ఉన్నాయి నేను ఇలా ఇవ్వడానికి అని చెప్పడానికి అని చెప్తారు కదా, దాన్ని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. ఓకే, ఇంకా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ గురించి ఒక బోనస్ టిప్ కూడా లాస్ట్లో చెప్తానని చెప్పాను, వెయిట్ ఫర్ దట్. ఓకే, ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ అథారిటీస్. దీంతో పబ్లిక్ అథారిటీస్కి ఉన్న ఇంపాక్ట్ ఏంటి? The provisions has brought greater accountability and efficiency in processing RTA applications. ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, అది అనేది మంచి అకౌంటబిలిటీ ఇంకా ఎఫిషియన్సీని, అంటే ఈ సెక్షన్ 20తో ఈ సెక్షన్ 20 ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ వల్ల మనకి అకౌంటబిలిటీ ఇంకా ఎఫిషియన్సీ అనేది పెరిగింది ఆర్టీఐ అప్లికేషన్స్ యొక్క ప్రాసెసెస్లో. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ కేసులెస్ చూద్దాం. ఓకే, నైస్. ఇప్పుడు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నమిత్ శర్మ. ఈ కేసు 2013లో వచ్చింది. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ నమిత్ శర్మ. కీ పాయింట్స్: ద సుప్రీం కోర్ట్ emphasized the importance of transparency in governance and highlighted the role of penalties in ensuring the compliance under the RTI Act. అంటే ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్, అంటే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్లో ఉన్న ట్రాన్స్పరెన్సీని ఎక్కువగా హైలైట్ చేసి ఆ పెనాల్టీస్ యొక్క రోల్స్ని ఇంకొంచెం ఆర్టీఐ యాక్ట్ కిందట ఇంకొంచెం ఎంఫసైజ్ చేసిందనమాట, అంటే ఇంకొంచెం హైలైట్ చేసిందనమాట. ఓకే, ఈ కేసులో ఇప్పుడు అనాలిసిస్, దీన్ని బట్టి మనకి ఏమర్థమైందో చూద్దాం. ఓకే, అనాలిసిస్. దిస్ కేస్ రీఎన్ఫోర్స్డ్ ద నెసెసిటీ ఆఫ్ సెక్షన్ 20 టు డిటర్ PIOs ఫ్రమ్ అబ్స్ట్రక్టింగ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్. ఈ కేసు అనేది నెసెసిటీ ఆఫ్ అంటే సెక్షన్ 20ని రీఎన్ఫోర్స్డ్ చేసింది, అంటే మళ్ళీ దీన్ని గుర్తు చేసింది అనమాట. PIOsకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ని అబ్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఇది బాగా గుర్తొచ్చిందని చెప్పి కేసు ద్వారా అనాలిసిస్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ భగత్ సింగ్ వర్సెస్ CIC, అంటే భగత్ సింగ్ అనే అతను CIC మీద కేసు వేసాడు. ఏమని అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మీదే చేశాడు, ఇంకా ORS అదర్స్. ఇది 2008లో జరిగిందనమాట. సో నేను మీకు ఓన్లీ 2 చెప్తాను, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి ఈ కేసులో చెప్పేసి ఆ బోనస్ టిప్ చెప్పేసి ఆపేస్తాను. ఓకే, ఇందులో మనకి ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, ద పిటిషనర్ సాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ అథారిటీ విచ్ వాజ్ నాట్ ఫర్నిష్డ్ ఇన్ ఏ టైమ్లీ మేనర్. ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే ఈ పిటిషన్ వేస్తున్నారో అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్టే, కానీ అది అనేది టైంలో రాలేదు. ఓకే, అదైనా టైంలో రాలేకపోవడంతో కంప్లైంట్ వేసాడు పిటిషన్. ఓకే, ఇప్పుడు రూలింగ్. ద ఢిల్లీ హైకోర్ట్ రూల్డ్ దట్ RTI Act ఈజ్ మెంట్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ద డిలేస్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బీ పెనలైజ్డ్ టు డిటర్ ఫ్యూచర్ నాన్ కంప్లైన్స్. అంటే ఇప్పుడు ఏంటంటే, ఈ ఢిల్లీ హైకోర్టు అనేది అప్పుడు RTI Actని ప్రమోట్ చేసింది. రూలింగ్ ఢిల్లీ హైకోర్టు అనేది RTI Actని ప్రమోట్ చేసింది. ఎలాగా? ట్రాన్స్పరెన్సీని, అది ఇన్ఫర్మేషన్ ఫర్నిషింగ్ చేస్తూ అదనేది
అదనేది ఇన్ఫర్మేషన్ ఫర్నిషింగ్ చేయకుండా ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడానికి అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ని కూడా ఇంకొంచెం ప్రమోషన్ అనేది చేస్తూ ఉందన్నమాట. అదనేది ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ని డిలే చేస్తుంది, అంటే లేకుండా చేస్తుంది, ఫ్యూచర్ నాన్ కంప్లైయన్స్ని పెనలైజ్ చేస్తుంది, కాబట్టి అలా చేశారు. ఇప్పుడు ఇంపాక్ట్ దిస్ కేస్ అండర్స్కోర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అదరెన్స్ టు ఆర్టీఐ టైమ్ లైన్స్ అండ్ ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ పెనాల్టీస్ అండర్ సెక్షన్ 20. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి దిస్ కేస్ అండర్స్కోర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అదరెన్స్ టు ఆర్టీఐ టైమ్ లైన్స్. ఈ కేసు ఏం చేసింది, ఈ కేసు ఫుల్ ఇంపాక్ట్ ఏం వచ్చిందంటే, ఈ కేసు అనేది అండర్స్కోర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అదరెన్స్ అంటే ఆర్టీఐ టైమ్ లైన్స్ ఇంకా వాళ్ళ ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ పెనాల్టీస్ అండర్ సెక్షన్ 20. అంటే ఈ కేసు అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ అదరెన్స్ టు ఆర్టీఐ టైమ్ లైన్స్ అండ్ ప్రాపర్ అప్లికేషన్ పెనాల్టీస్ అండర్ సెక్షన్ 20 గురించి అయితే చెప్తుంది అనమాట. సో థ్యాంక్ యూ గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అని అంటాను. దానికన్నా ముందు ఒక బోనస్ టిప్ అయితే చెప్తానైతే చెప్పాను కదా, సో ఆ బోనస్ టిప్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఆ బోనస్ టిప్ ఏంటంటే, ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అని ఉంది కదా, ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ బర్డెన్, ఈ ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అంటే ఏంటి అని అడిగితే, ఇప్పుడు ఈ ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అనేది మనకి అఫీషియల్, అది మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అయితే ఉందన్నమాట. సో దీని గురించి మనకి క్లియర్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అయితే ఉందన్నమాట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కదా, సారీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే, ఇది మనకి 1872లో అయితే రావడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఈ ఐఏ యాక్ట్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని మళ్ళీ కొంచెం 2023లో కొంచెం మోడిఫై చేశారు. ఎలాగంటే కొత్త రూల్స్ పెట్టడం, కొత్త పేరు కూడా పెట్టారు. ఏంటి, భారతీయ సాక్ష్య అధినియం, బిఎస్ఏ, భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పి కొత్త పేరు అయితే పెట్టారు. ఇది మనకి 2023లో అయితే పెట్టారు. అంటే ఇప్పటికీ 2 years అనమాట. ఇప్పుడు 2025 కాబట్టి 2023లో పెట్టారనమాట అది బిఎస్ఏ. ఓకే, సో ఇందులో మనకి చాప్టర్ 7లో ఇందులో మనకి ఎలాగుంది, చాప్టర్, ఈ బిఎస్ఏలోనే చాప్టర్ 7లో, అది కూడా మళ్ళీ చాప్టర్ 7లో ఏంటి, సెక్షన్స్ 104 నుంచి 114 దాకా ఈ సెక్షన్ గురించి చెప్తుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.